ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, రాజకీయం, అత్తాకోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో ఎదురు చూసే శుభవార్త ఈరోజే వినబోతున్నావమ్మా. వెంటనే నన్ను కానీ ఆంజనేయ స్వామిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. నీ మనసు నిండుగా ముఖంలో సంతోషం కలిగేలా మంచి తీయటి వార్త చెప్పాలి అని వచ్చానమ్మా. నా కోసం 2 నిమిషాలు కేటాయించి విను తల్లి. నేను చెప్పింది విన్నావు అంటే కొద్దిసేపట్లోనే నీ ముఖంలో ఆనందం కలుగుతుంది. నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసిగి చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇలా నిన్ను చుట్టుముట్టిన నీ సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేనే స్వయంగా నీ వద్దకు వచ్చానమ్మా. అంతేకాకుండా నీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి విషయం చెబుతాను విను తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ మోసం, అవమానాలు నిన్ను వెంబడిస్తున్నాయి అని నువ్వు భయపడవద్దు తల్లి. చేసే పని నుంచి అస్సలు వెనకంజి వేయొద్దమ్మా. మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయం తప్పకుండా అందుకుంటావమ్మా. కష్టాలను, మోసాలను, జరిగే పరిస్థితులను చూసి ఇక నా జీవితంలో మంచి జరగదా అని అనుకోవద్దు తల్లి. మంచి కాలం ఆరంభం అయింది అని గుర్తుపెట్టుకో అమ్మా. ఇవన్నీ దాటి నిలబడితేనే జీవితం అని గుర్తుంచుకో తల్లి. కష్టాలను, బాధలను, అవమానాలను, మోసాలను అన్నిటినీ కూడా దాటి తీరవలసింది. ఇప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట నీ జీవితంలోకి ఆనందం, సంతోషం ఇవే రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. గెలవాలి అంటే ఏమి చెయ్యాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు కొంతమంది నిన్ను చూసి వారవలేక నీపై ద్వేషాన్ని చూపిస్తారు. అలాంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకుని మౌనంగా ఉండు. కోపం నిన్ను ఎంతకైనా సరే దిగజార్చుతుంది. కాబట్టి నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అని అనుకుంటే వారికి దూరంగా ఉండు. వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా అటువంటి సందర్భం నీ బాబాని నేను కల్పిస్తానమ్మా. గొప్పగా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. అన్నీ మారుతాయి, అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి. కొన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి తల్లి. అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి. నీకు బాధ అని అనిపించినా, అవమానం అని అనిపించినా కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వదు తల్లి. ఎందుకంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాని తలుచుకుని ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి అనే నమ్మకంతో ఉండమ్మా. అప్పుడు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు. ఒక మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. గెలుపు వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలి తల్లి. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు, బాధలు అనేవి అస్సలు ఉండవు తల్లి.
నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు, సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక నిన్ను ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితో కలిసి సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారి నుంచి సంతోషంగా దూరమైపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిజాయితీగా, మంచితనంగా, సహనంగా ఉన్న నిన్ను అప్పుడు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరమ్మా. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఏమిటి అనే దిగులు అస్సలు పెట్టుకోవద్దు తల్లి. నీకు చిక్కులు కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు అస్సలు నిన్ను దరికి చేరనివ్వనమ్మా. నా మీద నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను తల్లి. నీ అన్ని ప్రార్థనలు కూడా నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది తల్లి. ఇక అంతా కూడా నీకు శుభంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుందమ్మా. కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తించుకుని పాటించి నా మీద నమ్మకంతో ఉండు తల్లి. అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది. గుర్తుంది కదా తల్లి. ఇక ఎలాంటి ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా, సంతోషంగా ఉండమ్మా. ఫ్రెండ్స్, బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు ఆంజనేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్ళకి, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి అన్నది నాకు తెలుసు తల్లి. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అంతలా నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవటం మానేశావు? తల్లి, నీకు ఒకటి చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితమంతా కూడా మసులుకో. మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏ పని చేసినా సరే నువ్వు విజయం సాధించలేవు. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ముందు నీ మీద నీకు సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నిన్ను నిరాశకి గురి చేస్తుంది. పై నీకున్న నమ్మకం అసలుకే లేదు, ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నీకు మరీ నేను చెబుతున్నానమ్మా. నిజమే, నీ చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం నీ మీద చాలా అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురిచేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళతావో అని వెనక్కి లాగేవారు మరికొందరు ఉన్నారు. కనుక ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అన్నది అస్సలు ఆలోచించవద్దు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. తరువాత ఏదైనా నేను చేయగలను, ఏదైనా సాధించగలను అని నువ్వు నమ్ము తల్లి. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. పని చేసినా అందులో విజయం లభించటానికి నువ్వు కృషి చేస్తే అందులో తప్పకుండా ఫలితాన్ని నేను నీకు అందిస్తానమ్మా. కూడా ప్రతినిత్యం ఒకరు ప్రోత్సహించాలి, మనకి వాళ్ళే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి అని ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు తల్లి. నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది చేసేది సరైనదా కాదా అని. ఇక నీకు నమ్మకం లేకపోతే రుచుకో తల్లి, నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చెయ్యాలి అని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. ఆంజనేయ స్వామిని తాకావు కదమ్మా, నా ఆశీస్సులతో పాటు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ఇంట్లో ఎటువంటి చెడు శక్తి లేకుండా, నరదృష్టి అనేది లేకుండా ఉండాలి అంటే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదువుతూ ఉండు తల్లి. ప్రతిరోజు కూడా ఇంట్లో చదవటం వలన నరదృష్టి అనేది ఉండదు, శత్రుబాధలు అనేవి తొలగిపోతాయి తల్లి. నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంట్లో నుంచి తొలగిపోతుంది తల్లి. కాబట్టి ప్రతిరోజు కూడా తప్పకుండా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండు తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.